వెంకట్రావు, తోపుడుబోలు సంఘం మద్దిలపాలెం జోను గౌరవ అధ్యక్షుడిని. ప్రధానంగా చినవాల్తూరు కొట స్కూల్ సెంటర్లో కానీ, అలాగే టీటీడీ కళ్యాణ మండపం దగ్గర కానీ, అలాగే ఇండోర్ స్టేడియం ఎంవిపి రోడ్లో కానీ అనేక చోట్ల ఈరోజు తోపుడుబోలు కార్మికులు బ్రతకడం కోసం, ఉపాధి రక్షణ కోసం, బ్రతికేదానికి వేరే ఆధారం లేక స్వయం ఉపాధిగా పెట్టుకొని బ్రతుకుతుంటే వీళ్ళలో కొంతమంది దళారీలు తయారయ్యారు. ఈరోజు ఒక్కొక్క తోపుడుబళ్ళు ఆ దళారీలు 3 4 బళ్ళు కానీ బడ్డీలు కానీ ఆక్రమించుకోవడం, లేకపోతే డబ్బులు ఇచ్చి పెట్టడం, లేకపోతే బెదిరించి అప్పు ఇచ్చానని చెప్పి తీసుకొని ఆ బడ్డీల్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. అదే పద్ధతిలో టీటీడీ సెంటర్ దగ్గర ముసలి జంట పి రమేష్ అనే కుటుంబం 30 సంవత్సరాల నుంచి టీ దుకాణం పెట్టుకుని బ్రతుకుతుంది అక్కడ. అలాంటి ఆ ముసలి వాళ్ళు ఉంటున్న అక్కడే పడుకోవడం, అక్కడే ఉండడం, అక్కడే ఇల్లు, ఆ ప్రాంతాన్ని ఆ టీ బడ్డీతో ఉంటే ఈరోజు కొత్తగా సాంబా అనే వ్యక్తి అక్కడ ఇంకొకరు డబ్బులు ఇవ్వాలని బడ్డీని ఆక్రమించుకొని ఆ బడ్డీని అద్దెకిచ్చుకున్నాడు. అక్కడ కొత్తగా మళ్ళీ టీ దుకాణం పెట్టారు. వీళ్ళ పక్కనే మరి ఎప్పటి నుంచో ఉన్న టీ దుకాణం పక్కనే ఇంకో టీ దుకాణం, పళ్ళు దుకాణం పక్కనే ఇంకో పళ్ళు దుకాణం, కాయగూరల దుకాణం పక్కనే ఇంకో కాయగూరల దుకాణం పెడితే ఎవరికైనా వ్యాపారం అవుతుందండి? అవ్వదు. పోటీ వస్తుంది. దూరంగా ఎక్కడో పెట్టుకోవాలి, వేరే వ్యాపారం పెట్టుకోవాలి. ముందుగా దళారీలు ఎందుకున్నారు? అదే మా ప్రశ్న. దళారీలు అద్దెకిచ్చుకోవడం, అమ్మడం తప్పు. అలాగే ఈరోజు కొట స్కూల్ చినవాల్తూరు సెంటర్లో కొట స్కూల్ దగ్గర 23 తోపుడు బళ్ళు గత 15-20 సంవత్సరాల నుంచి అక్కడ బ్రతుకుతున్నారు. రైల్వే గెస్ట్ హౌస్ ఫుట్పాత్ను ఆనుకొని. దాని ఎదరగా డచ్ లేఅవుట్ ఎదర బాలాజీ అపార్ట్మెంట్ ముందు ఖాళీ స్థలం ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉంది. పార్క్ కానీ ఏమి కాకుండా చెట్లతోటి. ఆ స్థలంలో ఏ బడ్డీ కూడా పెట్టకూడదు, ఏ తోపుడు బండి కూడా పెట్టకూడదని జిఎంసీ అధికారులు చెప్తున్నారు. మీ 23 మందికి ఇక్కడ పర్మిషన్ ఉంది, కొత్తగా ఏ బడ్డీ వచ్చినా సరే మేము వెంటనే తొలగిస్తాం, మాకు చెప్పండి అంటే ఈ రోజు వరకు జిఎంసీ అధికారులు అలాగే తొలగించారు మనం కంప్లైంట్ ఇస్తే. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు చెప్పారని, ఎమ్మెల్యే గారు చెప్పారని ఒక ఆయన ఆ ఖాళీ స్థలంలో బడ్డీ పెట్టడం జరిగింది పాన్ షాప్ కింద. మాకు ఎమ్మెల్యే గారు చెప్పారంటున్నారు. ఎమ్మెల్యే గారిని అడిగితే నేను ఎవరికి రికమెండేషన్ చేయలేదని వెలగపూడి రామకృష్ణ బాబు గారు చెప్తున్నారు. అక్కడేమో స్థానిక లీడర్లేమో తెలుగుదేశం పేరు చెప్పుకొని కొత్తగా బడ్డీలు పెట్టి అద్దెలకు ఇచ్చుకొని కూతురు పేరున, కొడుకు పేరున, అల్లుడి పేరున, మావ పేరున నలుగురికి 4 బడ్డీలు పెట్టుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఏదైతే కొట స్కూల్ చినవాల్తూరు సెంటర్లో కొత్తగా బడ్డీ పెట్టారో ఆ బడ్డీని తొలగించాలి. ఇప్పటికే మేము 4 రోజుల క్రితం ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఈ రోజు వరకు తొలగించలేదు. ఇంతకుముందు ఫోన్లో చెప్తే కొత్త బడ్డీ, కొత్త తోడు బండి వెంటనే పట్టుకెళ్ళిపోయారు. మరి ఈ రోజు ఎందుకు తీయలేదంటే వాళ్ళు అడిగితే చెప్పేది ఎమ్మెల్యే గారు ఊర్లో లేరండి, ఎమ్మెల్యే గారు రావాలండి, అడిగి చేస్తామని అంటున్నారు. అదేం పద్ధతి అండి? అంటే పేదవాడు బతకూడదా? ఎవడో దళారీయే బతకాలా? ఎవడో దీని మీద వ్యాపారం చేసుకున్నాడే బతకాలా? మేము అడిగేది పేదవాడు బతకడానికి అవకాశం ఇమ్మని. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో బ్రతుకుతున్న తోపుడుబోలు కార్మికులకు రక్షణ కల్పించాలి, రోడ్డు పక్కన బ్రతుకుతున్న కార్మికులకు రక్షణ కల్పించాలి. ఇది మా ప్రధాన డిమాండ్. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ రకంగా చేయాలి. కానీ అధికారుల పేర్లు చెప్పుకొని, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి పేర్లు చెప్పుకొని తప్పుగా బడ్డీలు పెడితే అలాంటి వెంటనే తొలగించాలన్నది మా ప్రధానమైన డిమాండ్. అలా కాని పక్షంలో నగర వ్యాప్తంగా తోపుడుబోలు కార్మికులు కదిలించి పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఏ సింహాచలం, సిఐటియు తోపుడుబోలు రంగం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నగరం మొత్తం మీద ఉన్న తోపుడుబోలు కార్మికులు 50,000 కుటుంబాలు ఎన్నో సంవత్సరాలు బట్టి జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. ఈరోజు వ్యాపారాలు లేవని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగ సమస్య వచ్చి ఎప్పుడూ కాండు ఎన్నో సంవత్సరాలు బట్టి ఒక్కొక్కటి 20, 30, 50 మా తోపుడుబోలు కార్మికులు సంఘాలు పెట్టుకుని ఆ సంఘాలు బలోపేతం చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటే మధ్యలో తీసుకుని వచ్చి ఎమ్మెల్యే తాలూకా, మినిస్టర్ తాలూకా అని చెప్పి మధ్యన బడ్డీలు పెట్టి లేకపోతే తోపుడుబళ్ళు పెట్టి ఇలాగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జీబీఎంసీ వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్న బాబు బళ్ళు పెరిగిపోతున్నాయి, క్రౌడ్ ఎక్కువైపోతుంది, మీరు తీసేయండి అంటే ఎన్నో సంవత్సరాలు బట్టి వ్యాపారం చేసుకొని మాకు ఐడి కార్డు ఇచ్చి ఇవన్నీ చేసిన మీ బళ్ళు కూడా ఏదో కొత్త బండి వస్తే తీసేయండి అన్నది కరెక్ట్ కాదు. ఒకప్పుడు ఫుడ్ కోర్టు 30 మందితో ఇచ్చారు, ఈరోజు 160 మంది అయ్యారు. ఎవరికి వ్యాపారం లేకుండా చెడిపోయింది. అప్పుల్లో మూలిపోయారు తోపుడు బండి కార్మికుడు. ఈరోజు ఉదయం సాయంత్రం దాకా కష్టపడి 400-500 రూపాయలు మాస్టర్కి ఇవ్వాలి,
పనిచేసిన ఆవిడకి ఇవ్వాలి, ఈడికి రావాలి. దాని మీద 2000, 1000, 1500 రాకపోతే 3-4 కుటుంబాలు ఏ విధంగా జీవనోపాధి సాగిస్తాయి? మేము అంటున్నది ఏంటి, బళ్ళు పెరగకూడదని జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు. ఏమయ్యా కొత్త బండి వస్తా చెప్పడం తెలీదా అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఈ రోజు కొత్తగా బడ్డీ వచ్చింది, ఆ బడ్డీని తీయమని మేము చెప్తే ఇవాళ తీస్తాం, రేపు తీస్తాం, ఎల్లుండి తీస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఎందుకు అలా కాలయాపన చేస్తున్నారని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. రేపొద్దున మాకు కూడా ఇబ్బందే కదా, మా బడ్డీలు తీసేస్తారేమో, మా బళ్ళు తీసేస్తారేమో, క్రౌడ్ ఎక్కువైపోతే మా పరిస్థితులు ఏంటని మా భయాందోళన. అది ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని వెళ్ళి ఎక్కడ వాళ్ళు అక్కడే వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఒక వెండింగ్ జోన్ బోర్డు ఉంటే ఆ బోర్డు పరిధిలో ఎంతమంది ఉంటే అంతమంది వ్యాపారాలు చేస్తారు, మీరు కూడా వచ్చి చూసుకొని వెళ్ళడం బాగుంటుందని చెప్పాం. టౌన్ వెండింగ్ కమిటీ ఉంది, ఆ టౌన్ వెండింగ్ కమిటీ తెచ్చేద్దామంటే ఒక్కరు కూడా దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. టౌన్ వెండింగ్ కమిటీ ఎందుకండి రన్నింగ్ చేయలేదు? ఎవరికండి కార్డులు ఇవ్వలేదు? ఒక్కొక్క కాడ ఒక్కొక్క ఎస్ఐ కానిస్టేబుల్, బాబు నీ కార్డు ఏది, నీ ఐడి కార్డు ఏది అని అడుగుతారు. ఐడి కార్డులు గత 6 సంవత్సరాలు బట్టి ఐడి కార్డులు ఇవ్వలేదు. జీవీఎంసీకి చలానా 200 రూపాయలు కట్టి మేము ఐడి కార్డులు తీసుకున్నాం. మళ్ళీ ఈ టౌన్ వెండింగ్ కమిటీ లేకపోవడం వల్ల కార్డులు ఇవ్వడం జరగలేదు. ఎవరైనా కార్డు ఏదంటే కార్డు చూస్తున్నారు, టైం అయిపోయిందయ్యా, దీన్ని నాలుగు తీసుకోవడానికి కూడా పనిచేయదు అని ఒక్కొక్క కానిస్టేబుల్ ఎస్ఐ అడుగుతుండ్రు. కార్డులు ఎక్కడ ఇచ్చారండి జీవీఎంసీ అధికారులు? ఒకప్పుడు 6 సంవత్సరాలు ఇచ్చిన కార్డు ఇంకా రన్నింగ్ అవుతుందండి. కొత్త కార్డులు ఎందుకు ఇవ్వలేదు? టౌన్ వెండింగ్ కమిటీ ఎందుకు రన్ చేయలేదు? ఎందుకు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయలేదు అని చెప్పి ఈ రోజు నిలదీస్తూ ఉన్నాము. వెండింగ్ జోన్లు ఎంత ఏర్పాటు చేయాలి, కొత్తగా వచ్చిన బడ్డీలను వెంటనే తొలగించాలి, అద్దెలకి ఇవ్వకూడదు, ఈ అద్దెల్ని అరికట్టండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము.